రికార్డింగ్ స్టార్ట్ చేస్తా. శివ, హలో హలో శివ, హలో రేవతి, సార్ వినపడుతుందమ్మా? వినిపిస్తుంది సార్. సార్ వాయిస్ కొంచెం స్లోగా వినిపిస్తుంది సార్. మరి ఇక్కడ కొంచెం మబ్బుగా ఉంది మరి. ఓకే సార్. స్పీడ్ చూడమ్మా, ఇది చూడు. సౌండ్ ఫుల్గానే ఉందా? సౌండ్ ఫుల్గానే ఉందమ్మా. సరే శివ, శివ, అరే సాయి కుమారు, శివ, శివ, అరే సుధీరు, సుధీర్, సుధీరు సార్ వినపడుతుందా? వినపడుతుంది సార్. మరి శివగాడు మాట్లాడేంట్రా, ఎన్నిసార్లు అరవనరా, నోరు నిప్పెడుతున్నారా, నా ప్రాణం తీస్తున్నారా మీరు? ఈ క్లాసులు ఏంటో కానీ అరిసి చచ్చిపోతున్నారా నేను. వినపడుతుంది సార్. సరే ఓకే. ఆశాభంగ సిద్ధాంతం, ఆశాభంగ సిద్ధాంతం దీన్ని ఏమనిపిస్తామంటే, ఆశాభంగ సిద్ధాంతాన్ని ఏమనిపిస్తామంటే డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అంటాం. ఆశాభంగ సిద్ధాంతం ఇది కూడా ఇందులో ఏంటంటే కాంట్రాక్టు బాధ్యతా విమోచనం, లేదే డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అంటాం, లేదా తెలుగులో ఆశాభంగ సిద్ధాంతం అంటాం. ఏంటంటే పార్టీలు బేషరతుగా కాంట్రాక్టును ఏర్పాటు చేసుకొని తద్వారా బాధ్యత నిర్వహణ కష్టమని కానీ నష్టమని కానీ లేదా అసంభవం అని కానీ చెప్పడానికి వీలు లేదు. ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకునేటప్పుడు మంచి హుషారుగా ఎవరికి వారు తమ యొక్క బాధ్యతలను కాంట్రాక్ట్ షరతుల ప్రకారం నెరవేర్దామని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ఏం జరిగిందంటే నిర్ణయించుకున్న తర్వాత ఆ కాంట్రాక్టులో ఉండేటువంటి షరతుల ప్రకారం బాధ్యతలను నెరవేర్చడం చాలా కష్టమని కానీ, లేదా బాధ్యతలు నెరవేర్చినట్లయితే ఏదో ఒక పార్టీకి నష్టం సంభవిస్తుందని కానీ, లేదా ఆ కాంట్రాక్టులో పేర్కొన్నటువంటి విషయ వస్తువుని మనం నిర్వర్తించలేము, అది అసంభవం అని కానీ చెప్పి అంటాకి వీలు లేదు. ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నట్లయితే కాంట్రాక్టు పార్టీలు ఇరువురు కూడా షరతుల ప్రకారం కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించాలి. అలా కాకుండా కాంట్రాక్టును ఏర్పాటు చేసుకునేటప్పుడు ఉత్సాహంగా కాంట్రాక్టును ఏర్పాటు చేసుకొని బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఆ బాధ్యత నిర్వర్తించడం కష్టమని కానీ, లేదా బాధ్యత నిర్వర్తించినట్లయితే నష్టాలు ఎదురవుతాయని కానీ, లేదా కాంట్రాక్టులో ఉన్నటువంటి విషయం ప్రకారం ఆ బాధ్యతను నెరవేర్చడం అసంభవం అని కానీ చెప్పడానికి అవకాశం అనేది లేదు. ఒకవేళ కాంట్రాక్టు బాధ్యత నిర్వహణ అసంభవమైనట్లయితే ఏం చేయాలంటే కాంట్రాక్టు భంగానికి పరిహారం చెల్లించాలి. ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు వారి ఇరువురు కూడా ఆ కాంట్రాక్టులో పేర్కొన్నటువంటి షరతుల ప్రకారం కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. బాధ్యతను అంగీకరించిన తర్వాత బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి సమయంలో ఆ బాధ్యత నిర్వర్తించడం కష్టమని కానీ, లేదా నష్టమని కానీ, లేదా అసంభవం అని కానీ చెప్పడానికి అవకాశం అనేది లేదు. బాధ్యత నిర్వహణ అసంభవం అయితే కాంట్రాక్టు భంగానికి పరిహారాన్ని ఇవ్వాలి అని చెప్పి 16వ శతాబ్దంలో ప్యారడైన్ వర్సెస్ జైన్ అనేటువంటి కేసులో సిద్ధాంతం క్రింద చెప్పడం అనేది జరిగింది. ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు వారి ఇరువురు కూడా ఆ కాంట్రాక్టు బాధ్యతలను కాంట్రాక్టులో పేర్కొన్నటువంటి షరతుల ప్రకారం నిర్వర్తించాలి. బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి ఆ వ్యక్తులు కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత బాధ్యత నిర్వహణ కష్టమని కానీ, లేదా నష్టమని కానీ, లేదా అసంభవం అని కానీ అనడానికి అవకాశం అనేది లేదు. బాధ్యత నిర్వహణకు అసంభవం అయితే కాంట్రాక్టు భంగానికి ఏం చేయాలంటే కాంపెన్సేషన్, నష్టపరిహారం చెల్లించాలని 16వ శతాబ్దంలో ఈ విషయాన్ని ప్యారడైన్ వర్సెస్ జైన్ అనే కేసులో సిద్ధాంతం క్రింద చెప్పారు.
కాంట్రాక్టు పార్టీలు నిర్వర్తించడం కష్టమని కానీ నష్టమని కానీ అసంభవం అని కానీ పరిగణించినట్లయితే అనటానికి వీలు లేదు. అట్లా భావించినట్లయితే వాళ్ళు ఏం చేయాలంటే కాంట్రాక్టు భంగానికి కాంపెన్సేషన్ నష్టపరిహారాన్ని చెల్లించాలి అని చెప్పి 16వ శతాబ్దంలో ఈ విషయాన్ని ప్యారడైన్ వర్సెస్ జైన్ అనేటువంటి కేసులో సిద్ధాంతం కింద చెప్పారు. కాంట్రాక్టు పార్టీలు కాంట్రాక్టును ఏర్పాటు చేసుకుంటే దే హ్యావ్ టు పెర్ఫార్మ్ ద కాంట్రాక్ట్ యాజ్ పర్ ద కండిషన్స్ మెన్షన్ ఇన్ ద కాంట్రాక్టులో పేర్కొన్నటువంటి షరతుల ప్రకారం కాంట్రాక్టు నిర్వర్తించాలి. అంతేగాని ఇట్ ఈస్ దే డోంట్ వాంట్ టు సే ఇట్ ఈస్ సో డిఫికల్ట్, ఇట్ ఈస్ లాస్, ఇట్ ఈస్ అది ఇంపాసిబుల్, అసంభవం అని అనడానికి వీల్లేదు. బాధ్యత నిర్వహణ అసంభవం అయితే కాంట్రాక్టు భంగానికి ఏం చేయాలంటే కాంపెన్సేషన్ నష్టపరిహారాన్ని చెల్లించాలి. 16వ శతాబ్దంలో ఈ విషయాన్ని ప్యారడైన్ వర్సెస్ జైన్ అనేటువంటి కేసులో అనే కేసులో సిద్ధాంతం కింద చెప్పడం అనేది జరుగుతుంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఇది ఆశాభంగ సిద్ధాంతం లేదా డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో ఆశాభంగ సిద్ధాంతం అంటాం, ఇంగ్లీష్లో డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అంటాం. ఈ సిద్ధాంతం ప్రకారం కాంట్రాక్టు బాధ్యతలను పార్టీలు బేషరతుగా నెరవేరుస్తాయని సమ్మతించినప్పుడు ఈ సిద్ధాంతం ప్రకారం పార్టీలు హలో అదవుతుందమ్మా? ఈ సిద్ధాంతం ఏ సిద్ధాంతం చెప్పుకున్నాం మనం? ఆశాభంగ సిద్ధాంతం చెప్తున్నాం. ఆశాభంగ సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అంటాం. ఈ సిద్ధాంతం ప్రకారం కాంట్రాక్టు పార్టీలు కాంట్రాక్టు బాధ్యతలను బేషరతుగా అంటే ఎట్లాంటి షరతులు లేకుండా కాంట్రాక్టు పార్టీలు కాంట్రాక్టు బాధ్యతలను బేషరతుగా అన్కండిషనల్ ఎట్లాంటి షరతులు లేకుండా నెరవేరుస్తాయని సమ్మతించినప్పుడు ఆ బాధ్యత నిర్వహణ అసంభవం కావడం వల్ల లేదా న్యాయ సూత్రాల ప్రకారం బాధ్యత విమోచనం జరిగిన కాంట్రాక్టు భంగానికి నష్టపరిహారమైనా చెల్లించాలి లేదా బాధ్యతనైనా నిర్వర్తించాలి. ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నట్లయితే కాంట్రాక్టు వారి మీద ఏం చేస్తుంది? న్యాయాత్మకమైనటువంటి బాధ్యతను ఏర్పాటు చేస్తుంది. ఈ న్యాయాత్మక బాధ్యతను నిర్వర్తించకుండా వాళ్ళు బాధ్యతను నిర్వర్తించడం కష్టమని కానీ లేదా నష్టమని కానీ అసంభవం అని కానీ అనడానికి వీలు లేదు. బాధ్యత నిర్వహణ అసంభవమైనట్లయితే కాంట్రాక్టు భంగానికి పరిహారమైన చెల్లించాలి అని చెప్పి 16వ శతాబ్దంలో ఈ విషయాన్ని ప్యారడైన్ వర్సెస్ జైన్ అనేటువంటి కేసులో సిద్ధాంతం క్రింద చెప్పడం అనేది జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం కాంట్రాక్టు పార్టీలు కాంట్రాక్టు బాధ్యతలను బేషరతుగా నెరవేరుస్తాయని చెప్పినప్పుడు ఆ బాధ్యత నిర్వహణ అసంభవం కావడం వల్ల న్యాయ సూత్రాల ప్రకారం కాంట్రాక్టు బాధ్యత విమోచనం ఏర్పడిన కాంట్రాక్టు భంగానికి వాళ్ళు ఏం చేయాలంటే కాంట్రాక్టు భంగానికి పరిహారమైనా చెల్లించాలి లేదా షరతుల ప్రకారం కాంట్రాక్టు బాధ్యతలైనా సరే తప్పనిసరిగా నిర్వర్తించాలి. దీని ప్రకారం ఆశాభంగ సిద్ధాంతం ప్రకారం షరతుల ప్రకారం కాంట్రాక్టు బాధ్యతలు నెరవేరుస్తానని చెప్పినప్పుడు బేషరతుగా నెరవేరుస్తానని చెప్పినప్పుడు ఆ బాధ్యత నిర్వహణ అసంభవం కావడం వల్ల న్యాయ సూత్రాల ప్రకారం కాంట్రాక్టు బాధ్యత విమోచనం జరిగినా సరే ఏర్పడినా సరే కాంట్రాక్టు భంగానికి కాంపెన్సేషన్ నష్టపరిహారమైనా చెల్లించాలి లేదా షరతుల ప్రకారం బాధ్యతలైనా సరే నిర్వర్తించాలి అని చెప్పి ఆశాభంగ సిద్ధాంతం లేదా డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో చెప్పడం అనేది జరిగింది. కానీ 19వ శతాబ్దంలో ఏం చేశారంటే ఈ ఆశాభంగ సిద్ధాంతం ఎప్పుడు జరిగిందంటే 16వ శతాబ్దంలో జరిగింది. ఆ తర్వాత 19వ శతాబ్దంలో ఆశాభంగ సిద్ధాంతం యొక్క అన్యాయాన్ని గ్రహించి ఏం చేశారంటే ఆశాభంగ సిద్ధాంతం అనేటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఏం చేశారు? ఆశాభంగ సిద్ధాంతం అనేది ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కాంట్రాక్టును షరతుల ప్రకారం నిర్వర్తించాలి. షరతుల ప్రకారం కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించలేకపోయినట్లయితే కష్టమని కానీ నష్టమని కానీ చెప్పడానికి వీలు లేదు. ఒకవేళ కష్టమైనా నష్టమైనా సరే ఏం చేయాలంటే కష్టము నష్టము అసంభవం అని భావించినట్లయితే ఆ కాంట్రాక్టు భంగానికి నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి 16వ శతాబ్దంలో ప్యారడైన్ వర్సెస్ జైన్ అనేటువంటి కేసులో తీర్పు చెప్పడం అనేది జరిగింది. ఈ తీర్పు ప్రకారం ఏంటంటే పార్టీలు బేషరతుగా కాంట్రాక్టును నెరవేరుస్తాయని చెప్పినప్పుడు ఆ అసంభవం వలన కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడం అసంభవం వల్ల కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చలేకపోయినట్లయితే
కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చలేకపోయినట్లయితే కాంట్రాక్టు విమోచనం చెందినప్పటికీ కాంట్రాక్టు పార్టీలు కాంట్రాక్టు బాధ్యత నుంచి విముక్తులైనప్పటికీ వారు నష్టపరిహారమైనా చెల్లించాలి లేదా షరతుల ప్రకారం కాంట్రాక్టు బాధ్యతనైనా నిర్వర్తించాలి అని చెప్పి పారడైజ్ వర్సెస్ జైన్ అనేటువంటి కేసులు సందర్భంగా ఇచ్చినటువంటి తీర్పులో ఉన్నటువంటి అంశం. కానీ 19వ శతాబ్దం వచ్చే నాటికి పై సిద్ధాంతంలో ఉండేటువంటి ఇంజస్టిస్ అన్యాయాన్ని గ్రహించి వాళ్ళు ఏం చేశారంటే న్యాయస్థానాలు ఏం చేసినాయంటే న్యాయమూర్తులు కొత్తగా ఆశాభంగ సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాయి. ఈ సిద్ధాంతం ప్రకారం పార్టీలు కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అలాగే ఉంటాయని, పార్టీలు కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఉన్న పరిస్థితులు అలాగే ఉంటాయనేటువంటి భావంతో చేశారన్న సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. 19వ శతాబ్దం నాటికి పై సిద్ధాంతంలో ఉన్నటువంటి ఇంజస్టిస్ని గమనించి ఆశాభంగ సిద్ధాంతం అనేటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని న్యాయమూర్తులు కోర్టులు ప్రతిపాదించాయి. ఈ సిద్ధాంతం ప్రకారం పార్టీలు కాంట్రాక్టు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఉన్న పరిస్థితులు కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చే వరకు అట్లాగే ఉంటాయి అనేటువంటి భావంతో చేశారన్న సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏ పరిస్థితులు అయితే ఉంటాయో అవే పరిస్థితులు కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చేటువంటి సమయం వరకు కూడా అవే ఉంటాయి అని చేశారన్నటువంటి భావంతో చేశారన్నటువంటి సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక నెక్స్ట్ ఆశాభంగ సిద్ధాంతం అంటే ఏం చూద్దాం. పార్టీల అధీనములో లేనటువంటి పరిస్థితుల వల్ల కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడం అసంభవమైనప్పుడు ఆశాభంగ సిద్ధాంతం అనేది అన్వయిస్తుంది. పార్టీలు ఆధీనంలో లేనటువంటి పరిస్థితుల వల్ల కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడం అనేది అసంభవమైనప్పుడు ఆశాభంగ సిద్ధాంతం అనేది వర్తిస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. పార్టీలు ఊహించిన దానికి ఆశాభంగం యొక్క నిర్వచనం ఏంటంటే పార్టీలు ఊహించిన దానికి అతీతంగా ఏర్పడినటువంటి బాహ్య సందర్భాల వలన కాంట్రాక్టు మూలంగా ఉన్నటువంటి పరిస్థితులలో మార్పు లేదా మధ్యంతరంగా సంభవించినటువంటి సంఘటన వల్ల పార్టీల మధ్యన ఉన్నటువంటి న్యాయాత్మకమైన కాంట్రాక్టు ముందుగానే ముగిసిపోవడాన్ని ఆశాభంగము అని చెప్పి నిర్వచించారు. పార్టీలు ఊహించిన దానికి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక విషయాన్ని ఊహించి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇతర బాహ్య సందర్భాల వలన ఆ ఊహించిన అంశానికి ఊహించినటువంటి దానికి అతీతంగా బాహ్య సందర్భాల వలన కాంట్రాక్టుకు మూలంగా ఉన్నటువంటి పరిస్థితులలో మార్పు రావడం, అంటే పార్టీలు ఊహించిన దానికి వ్యతిరేకంగా మార్పులు రావడం వలన కానీ లేదా అనుకోకుండా సంభవించినటువంటి మధ్యంతర సంఘటనల వలన పార్టీల మధ్య ఉన్నటువంటి న్యాయాత్మకమైన కాంట్రాక్టు ముందుగానే ముగిసిపోవడాన్ని ఏమనిపిస్తామంటే ఆశాభంగం అని అంటాం. పార్టీలు ఊహించిన దానికి అతీతంగా ఏర్పడినటువంటి బాహ్య సందర్భాల వలన కాంట్రాక్టుకు మూలంగా ఉన్నటువంటి పరిస్థితులలో మార్పు లేదా మధ్యంతరంగా సంభవించినటువంటి సంఘటనల వల్ల పార్టీల మధ్యన ఉన్న న్యాయాత్మకమైనటువంటి కాంట్రాక్టు ముందుగానే ముగిసిపోవటాన్ని ఏమనిపిస్తామంటే ఆశాభంగము అని చెప్తాం. పార్టీలు ఊహించిన దానికి అతీతంగా ఏర్పడినటువంటి బాహ్య సందర్భాల వలన కాంట్రాక్టుకు మూలంగా ఉన్నటువంటి పరిస్థితులలో మార్పు రావడం కానీ లేదా మధ్యంతరంగా సంభవించినటువంటి సంఘటనల వల్ల పార్టీల మధ్యన ఉన్నటువంటి న్యాయాత్మకమైనటువంటి కాంట్రాక్టు ముందుగానే ముగిసిపోవడాన్ని ఏమనిపిస్తామంటే ఆశాభంగము అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ ఆశాభంగ సిద్ధాంతం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? దాన్ని ఆశాభంగం అంటాం. ఈ ఆశాభంగ సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అంటాం. ఈ ఆశాభంగ సిద్ధాంతం అనేది న్యాయశాస్త్రం దేని మీద ఆధారపడి ఉంటుందంటే న్యాయశాస్త్రం అసంభవాన్ని అమలు చేయదు అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఈ సిద్ధాంతం ఏ సిద్ధాంతం? ఆశాభంగ సిద్ధాంతం అనేది న్యాయశాస్త్రం అసంభవాన్ని అమలు చేయదు అనేటువంటి సూత్రం మీద ఆధారపడి ఉంది. ఈ అసంభవము యుద్ధ ప్రకటన వల్ల కానీ న్యాయ ప్రవృత్తి వల్ల కానీ దైవ ఘటన వల్ల కానీ జరగవచ్చు. కాంట్రాక్టుని ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు వాడు ఆ కాంట్రాక్టు పార్టీలు ఊహించిన దానికి అతీతంగా భిన్నంగా ఏర్పడినటువంటి బాహ్య సందర్భాల వలన
కాంట్రాక్టుకు మూలంగా ఉన్నటువంటి పరిస్థితులలో మార్పు లేదా మధ్యంతరంగా సంభవించినటువంటి సంఘటనల వలన కాంట్రాక్టు పార్టీల మధ్య ఉన్నటువంటి న్యాయాత్మకమైన సంబంధం ముందుగానే ముగిసిపోవడాన్ని పూర్తయిపోవడాన్ని ఆశాభంగం అన్నాం. ఈ ఆశాభంగ సిద్ధాంతం అనేది అసంభవాన్ని అమలు చేయదు అనేటువంటి సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఈ అసంభవం అనేది ఇంపాసిబిలిటీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇది యుద్ధం వలన కానీ రెండు దేశాల మధ్య యుద్ధం వలన కావచ్చు, లేదా న్యాయ ప్రవృత్తి వలన కావచ్చు. మూడోది ఏంటంటే దైవ సంఘటనల వల్ల కూడా ఈ అసంభవం అనేది ఏర్పడడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇంకోటి, ఈ అసంభవం ఏర్పడేటువంటి సంఘటనలు, ఈ ఆశాభంగము ఏర్పడేటువంటి సంఘటనలు ఏంటంటే, ఆశాభంగం ఎట్లా ఏర్పడుతుంది అనేటువంటి సంఘటనలు ఏంటంటే, ఒకటి అవుతుందన్నటువంటి విషయం కాకపోవటం, లేదా ఉంటాయన్నటువంటి సంఘటన సందర్భాలు లేకపోవటం. అవుతుందనుకున్నటువంటి విషయం కాకపోవటం, లేదా ఉంటాయన్నటువంటి సందర్భాలు లేకపోవటం. అవుతుందన్నటువంటి విషయం కాకపోవటం లేదా ఉంటాయి అనుకున్నటువంటి సందర్భాలు లేకుండా పోవడం అనేది జరిగినప్పుడు ఆశాభంగం అనేది ఏర్పడుతుంది. అంటే దీన్ని చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవుతుందనుకున్నటువంటి విషయం కాకపోవటం, ఉంటాయనుకున్నటువంటి పరిస్థితులు లేకపోవటం మొట్టమొదటిది ఆశాభంగం ఏర్పడేటువంటి సంఘటనలు. ఇద్దరు పార్టీలు ఒక విషయం ఒక విధంగా ఉంటుందని కాంట్రాక్టు ఏర్పాటు చేసుకుంటారు. ఆ విషయం ఆ విధంగా లేకపోతే చేసుకున్నటువంటి కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది. చేసుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి ఏం చేస్తారంటే ఒక కాంట్రాక్టుని ఏర్పాటు చేసుకుంటారు. ఆ కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఆ కాంట్రాక్టుని నిర్వర్తించాల్సినటువంటి సమయంలో, అదేవిధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలో ఉన్న పరిస్థితులు నిర్వర్తించాల్సినటువంటి సమయంలో లేకపోయినట్లయితే కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అవుతుందన్న విషయం కాకపోవటం, ఉంటాయన్నటువంటి పరిస్థితులు లేకపోవటం. ఏంటంటే ఇద్దరు పార్టీలు ఒక విషయాన్ని ఒకే విధంగా ఉంటుందని చెప్పి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకునేటప్పుడు వారిద్దరూ కూడా ఒక విషయాన్ని ఒకే రకంగా ఊహించి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకుంటే, కాంట్రాక్టు బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి తేదీన ఆ విషయం వారిద్దరూ ఊహించిన దానికి విభిన్నంగా ఉన్నట్లయితే కాంట్రాక్ట్ అనేది ఆటోమేటిక్గా విమోచనం చెందుతుంది అని చెప్పి ఈ క్రింది కేసులో చెప్పారు. దానికి ఏంటంటే క్రెల్ వర్సెస్ హెన్రీ అనేటువంటి కేసు ఉంది. ఈ కేసులో ఏం చేస్తారంటే, రాజుగారి పట్టాభిషేకం ఊరేగింపును చూడడానికి, రాజుగారికి పట్టాభిషేకం జరిగింది. ఈ పట్టాభిషేకం యొక్క ఊరేగింపును చూడడానికి హెల్ అనేటువంటి వ్యక్తి, కే అనే వ్యక్తి తాలూకు రోడ్డు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ మీద ఉన్నటువంటి 2 గదులను అద్దెకి తీసుకుంటాడు. లాడ్జిలో 2 గదులను అద్దెకి తీసుకుంటాడు. క్రెల్ వర్సెస్ హెన్రీ, జాగ్రత్తగా వినండి. రాజుగారి పట్టాభిషేకం ఊరేగింపును చూడడానికి హెచ్ అనేటువంటి వ్యక్తి రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఏంటి రేవతి ఏంటమ్మా చెప్పు. హలో రాజుగారి పట్టాభిషేకం ఊరేగింపును చూడటానికి హెచ్ అనే వ్యక్తి కే అనే వ్యక్తి తాలూకు 2 రూములను అద్దెకి తీసుకుంటాడు. ఊరేగింపు చూడటానికి గదులు అద్దెకి తీసుకున్నాడనే విషయం కేకి కూడా తెలుసు. అతడు హెచ్చి 2 గదులు లాడ్జి గదులు ఎందుకు తీసుకున్నాడంటే, రాజుగారి పట్టాభిషేకం ఊరేగింపు జరుగుతుంది, ఆ ఊరేగింపును చూడడానికి గదులు తీసుకున్నాడనేటువంటి విషయం అతనికి తెలుసు. కానీ ఏమైందంటే, రాజుగారికి అనారోగ్యంగా ఉండడం వలన ఊరేగింపు అనేది రద్దు అయిపోయింది. రాజుగారికి అనారోగ్యంగా ఉండడం వలన పట్టాభిషేకం యొక్క ఊరేగింపుని రద్దు చేశారు. సో ఏం చేశాడు, తర్వాత హెచ్చి ఆ గదులను ఉపయోగించాల. ఎందుకంటే పట్టాభిషేకం ఊరేగింపు రద్దు అయిపోయింది కాబట్టి ఆ లాడ్జీలో ఉన్నటువంటి 2 గదులను అతడు ఉపయోగించుకోలేదు. అయినా సరే కే ఏం చేశాడంటే హెచ్ మీద అద్దె కొరకు దావా వేశాడు. ఊరేగింపు ఉత్సవమే ప్రాతిపదికగా 2 పార్టీలు కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ప్రాతిపదిక అంశమేమి లేనప్పుడు కాంట్రాక్టు వెంటనే ఆశాభంగం వలన విమోచనం చెందుతుంది. ఆ కారణంగా హెచ్చి అద్దె ఇవ్వవలసినటువంటి అవసరం లేదని చెప్పి కోర్టు దావా కొట్టివేసింది. ఆశాభంగం ఏర్పడేటువంటి సంఘటనలు లేదా అని చెప్పుకున్నాం. ఆశాభంగం ఏర్పడే సంఘటనలో మొదటిది అవుతుందన్న విషయం కాకపోవటం, లేదా ఉంటాయన్న సందర్భాలు లేకపోవడం. ఇద్దరు పార్టీలు ఒక విషయం ఒక విధంగా ఉంటుందని కాంట్రాక్ట్ చేసుకుంటే బాధ్యతలు నిర్వర్తించాల్సిన తేదీన ఆ విషయం ఆ విధంగా కాకుండా వేరొక విధంగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఆ చేసుకున్నటువంటి కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది అని చెప్పి క్రెల్ వర్సెస్ హెన్రీ అనేటువంటి కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది.
ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. హెచ్ అనేవాడు ఒకడు, కే అనేవాడు ఒకడు. హెచ్ అనేవాడు ఏం చేస్తాడంటే రాజుగారి యొక్క పట్టాభిషేకం ఊరేగింపు జరుగుతుంది. దాన్ని చూడటానికి రోడ్డు పక్కన ఉండేటువంటి కేకు చెందినటువంటి లాడ్జీలో 2 గదులను అద్దెకు తీసుకుంటాడు. రోడ్డు అంతా ఏమవుతుందంటే ఊరేగింపు వెళ్తుంది కాబట్టి అక్కడ నుంచుకుని రాజుగారి యొక్క పట్టాభిషేకం ఊరేగింపును చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పి కేకు చెందినటువంటి లాడ్జీలో 2 గదులను అద్దెకు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ అద్దెకు తీసుకుంటాడు. ఈ అద్దెకు తీసుకునే హెచ్ అనేవాడు ఆ గదులను ఎందుకు అద్దెకు తీసుకుంటున్నాడు అనేటువంటి విషయం కేకి కూడా తెలుసు. లాడ్జీ యజమాని అయినటువంటి కేకి కూడా తెలుసు. కానీ ఏం జరిగిందంటే రాజుగారికి అనారోగ్యంగా ఉండడం చేత పట్టాభిషేకం యొక్క ఊరేగింపుని రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేశాడు హెచ్ ఏం చేశాడంటే ఆ కేకి చెందినటువంటి లాడ్జీ గదుల్ని ఏమాత్రమూ కూడా ఉపయోగించలేదు. లాడ్జి గదులు ఉపయోగించకపోయినా సరే లాడ్జి ఓనర్ అనేటువంటి కే ఏం చేస్తాడంటే హెచ్ మీద డబ్బు కొరకు దావా వేస్తాడు. అద్దె కొరకు దావా వేస్తాడు. ఈ కోర్టులో దావా వేస్తాడు. ఇతనేమని వాదిస్తాడంటే హెచ్ ఏమని వాదిస్తాడంటే ఊరేగింపు ఉత్సవమే ప్రాతిపదికగా నేను గదులను అద్దెకు తీసుకోవడం కరెక్టే, కానీ ఆ ప్రాతిపదికాంశమే జరగలేదు. రాజుగారికి అనారోగ్యం వలన ఊరేగింపు అనేది జరగలేదు కాబట్టి కాంట్రాక్టుని చెల్లదని చెప్పి కోర్టుకి వినవేస్తాడు హెచ్ అనేటువంటి వ్యక్తి. అప్పుడు కోర్టు ఏమని తీర్పు చెబుతుందంటే ఊరేగింపు ప్రాతిపదికగానే హెచ్ కేకు చెందినటువంటి లాడ్జీలో 2 గదులని అద్దెకు తీసుకోవడం అనేది జరిగింది కాబట్టి ఆశాభంగం ఊరేగింపు జరగకపోవడం మూలంగా ఆశాభంగం అనేది జరిగింది. ఆశాభంగం వల్ల ఏమైందంటే కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందింది. కాబట్టి హెచ్ కేకి ఎట్లాంటి అద్దె కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి క్రెల్ వర్సెస్ హెన్రీ అనే కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా రేవతి? అర్థమైందా? కేసు అర్థమైందా? నెక్స్ట్ ఓకే శివ ఉన్నాడా? మళ్ళీ చెప్పండి సార్. అది మళ్ళీ చెప్పండి. అందుకనే సార్ నేను అడిగింది సార్. అర్థమైందా అర్థం కాలేదన్న అందుకని ఆశాభంగం ఏర్పడేటువంటి సంఘటనలు చూడండి. మొదటిది అవుతుందన్న విషయం కాకపోవటం, లేదా ఉంటాయన్నటువంటి సంగతులు కానీ సందర్భాలు కానీ అదేవిధంగా లేకపోవటం. అది మొదటి అంశం. ఆశాభంగం ఏర్పడేటువంటి సంఘటనలో మొదటిది ఏంటంటే అవుతుందన్న విషయం కాకపోవడం కానీ ఉంటాయన్నటువంటి సంఘటనలు సందర్భాలు లేకపోవడం. ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక విషయాన్ని ఒకే విధంగా ఉంటుందని చెప్పి కాంట్రాక్టు చేసుకున్నప్పుడు కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించాల్సినటువంటి తేదీన ఆ విషయం వారిద్దరూ ఊహించిన దానికి భిన్నంగా జరిగినట్లయితే కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది అని చెప్పి క్రెల్ వర్సెస్ హెన్రీ అనే కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఈ కేసులో రాజుగారి యొక్క పట్టాభిషేకం ఊరేగింపు జరుగుతుంది, రోడ్డు గుండా వెళ్తుంది అని చెప్పి హెచ్ అనే అతను ఏం చేస్తాడంటే కే అనేటువంటి వ్యక్తికి చెందినటువంటి లాడ్జీలో 2 గదులను అద్దెకు తీసుకుంటాడు. ఆ లాడ్జీ రోడ్డు పక్కన ఉన్నటువంటి లాడ్జీ గదుల్లో నుంచుని రాజుగారి యొక్క పట్టాభిషేకం ఊరేగింపును చూడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి హెచ్ భావించి కేకు చెందినటువంటి లాడ్జీలో 2 గదులు తీసుకుంటాడు. ఆ విషయం కేకు కూడా తెలుసు. వీడు లాడ్జీ గదులు ఎందుకు అద్దెకు తీసుకుంటున్నాడు అంటే రాజుగారి యొక్క పట్టాభిషేకం ఊరేగింపు చూడటానికి ఈ గదులు అద్దెకు తీసుకుంటున్నాడు అనే విషయం తెలుసు. ఇద్దరికి తెలిసి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. కానీ రాజుగారికి అనారోగ్యంగా ఉండడం చేత పట్టాభిషేకం అయితే జరిగింది, కానీ ఊరేగింపుని ఏం చేశారంటే రద్దు చేశారు. ఊరేగింపు రద్దు చేసిన తర్వాత ఈ హెచ్ ఏం చేశాడంటే ఈ కేకు చెందినటువంటి లాడ్జీ గదుల్లోకి వెళ్ళకపోయినా సరే నువ్వు నా లాడ్జీని అద్దెకు తీసుకున్నావు కాబట్టి నా లాడ్జీకి సంబంధించినటువంటి అద్దె మొత్తాన్ని చెల్లించాలి అని చెప్పి హెచ్ని కోరతాడు. హెచ్ నిరాకరిస్తే కే ఏం చేస్తాడంటే కోర్టుకి వెళ్తాడు. అప్పుడు హెచ్ ఏమని వాదిస్తాడంటే మా ఇద్దరికీ తెలుసు రాజుగారి యొక్క పట్టాభిషేకం ఊరేగింపును చూడటానికి ఆ 2 లాడ్జీ గదులను అద్దెకు తీసుకున్నామనే విషయం ఇద్దరికీ తెలుసు. ఆ పట్టాభిషేకం ఊరేగింపు జరగలేదు కాబట్టి నేను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి వాదిస్తాడు హెచ్. కోర్టు తీర్పు చెబుతుందంటే ఆశాభంగ సిద్ధాంతం వలన ఇద్దరూ కలిసి ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు కాంట్రాక్టుని, దాన్ని చూడటానికి రాజుగారి యొక్క పట్టాభిషేకం ఊరేగింపు చూడటానికి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నారనే విషయం ఇద్దరికీ తెలుసు. కానీ ఆ కాంట్రాక్ట్ విషయం జరగలేదు. ఆశాభంగం కాంట్రాక్ట్ విషయము ఏ విషయం కోసం అయితే కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నారో ఆ సంఘటన సంభవించలేదు కాబట్టి ఆశాభంగం వలన కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. హెచ్ అనేవాడు కేకి ఎట్లాంటి అద్దెను కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి క్రెల్ వర్సెస్ హెన్రీ అనే కేసులో కోర్టు తీర్పు ఇవ్వడమైంది. అర్థమైందా శివ? ఓకే సార్. అర్థమైందా లేదా?
అర్థమైంది సార్. ఓకే అర్థమైంది సార్. ఓకే ఓకే నెక్స్ట్ రెండో అంశం ఏంటంటే కాంట్రాక్టు ఉద్దేశ్యం న్యాయ విరుద్ధం కావడం. రెండో పాయింట్ ఏంటంటే కాంట్రాక్టు ఉద్దేశ్యం న్యాయ విరుద్ధం కావడం. ఇదిగో రెండోది కాంట్రాక్టు ఉద్దేశ్యం న్యాయ విరుద్ధం కావడం. ఇదేంటంటే కాంట్రాక్టు ఏర్పాటు చేసుకునేటప్పుడు దాని యొక్క బాధ్యతలు నెరవేర్చడం అనేది న్యాయసమ్మతమైన చట్టబద్ధమైన అయినప్పటికీ అది అమలులో ఉండగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ బాధ్యతను నెరవేర్చడాన్ని నిషేధిస్తే అట్లాంటి కాంట్రాక్టు ఆ రోజు నుంచి విమోచనం చెందుతుంది. కాంట్రాక్టు ఏర్పాటు చేసుకునేటప్పుడు దానిని నెరవేర్చడం న్యాయసమ్మతమే అయినప్పటికీ అది అమలులో ఉండగా ప్రభుత్వం ఆ నెరవేర్చేటువంటి విషయాన్ని నిషేధిస్తే ఆ కాంట్రాక్టు ఏమవుతుంది, అట్లాంటి కాంట్రాక్టు ఏమవుతుందంటే ఆ రోజు నుంచి విమోచనం చెందుతుంది. ఆ రోజు నుంచి విమోచనం చెందుతుంది. దీనికి సంబంధించి ట్వింటీషే ఓవర్సీస్ వర్సెస్ ట్రేడింగ్ ట్వింటీషే ఓవర్సీస్ ట్రేడింగ్ కంపెనీ చూడండి ట్వింటీషే ఓవర్సీస్ ట్రేడింగ్ కంపెనీ వర్సెస్ ఉగాండా షుగర్ ఫ్యాక్టరీ వర్సెస్ ఉగాండా షుగర్ ఫ్యాక్టరీ అనే కేసులో ఆ కాంట్రాక్టు బాధ్యతను ఒక కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడానికి 2 కానీ 3 మార్గాలు కానీ ఉన్నప్పుడు అందులో ఒకటి లేదా కొన్ని మార్గాలను న్యాయ విరుద్ధమైనప్పుడు ఈ సూత్రం వర్తించదు అని చెప్పడం జరిగింది. ఉదాహరణకు నేను ఒక కేసు చెప్పా, నూర్ బక్స్ వర్సెస్ కళ్యాణి, గుర్తుందా? నూర్ బక్స్ వర్సెస్ కళ్యాణి. ఈ కేసులో ఏం జరుగుతుందంటే ఏ అనే వ్యక్తి నుంచి బి అనే వ్యక్తి కొన్ని ట్రక్కులను అద్దెకి తీసుకుంటాడు. తన యొక్క సరుకులను ఒక చోట నుంచి మరొక చోటకు చేరవేయటానికి కొన్ని ట్రక్కులను అద్దెకి తీసుకుంటాడు. బి అనే వ్యక్తి ఏకు చెందినటువంటి కొన్ని ట్రక్కులను అద్దెకి తీసుకోవడానికి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటాడు. ఈ కాంట్రాక్ట్ ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు? తనకు సంబంధించిన సామాన్లను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్టుని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఏకు చెందినటువంటి ట్రక్కులను బి కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వానికి అవసరమయ్యి ఏకు చెందినటువంటి ట్రక్కులన్నింటినీ కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసేసుకుంటుంది. ఏకు చెందినటువంటి ట్రక్కులన్నింటినీ కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే తన యొక్క ట్రక్కులను బీకి ఇచ్చేటువంటి అవకాశం అనేది లేదు. ఎందుకని ప్రభుత్వం నిర్బంధంగా స్వాధీనం చేసుకుంది కాబట్టి అవసరం అని చెప్పి బీకి ట్రక్కులను అద్దెకిచ్చేటువంటి అవకాశం అనేది లేదు. అప్పుడు వెంటనే కాంట్రాక్ట్ అనేది బాధ్యత నిర్వర్తించడం అనేది అసంభవం కాబట్టి కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది అని చెప్పి నూర్ బక్స్ వర్సెస్ కళ్యాణి అనేటువంటి కేసులో నిన్న తీర్పు చెప్పడం అనేది జరిగింది. ఇవాళ ఏంటంటే ఈ కేసులో కాంట్రాక్టు ఉద్దేశం న్యాయ విరుద్ధం కావడం. కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకునేటప్పుడు దాన్ని నెరవేర్చడం న్యాయసమ్మతమైన అది అమలులో ఉండగా ప్రభుత్వం ఆ నెరవేర్చడాన్ని నిషేధించినట్లయితే కాంట్రాక్టు బాధ్యతలు ఆ తేదీ నుంచి నిర్వర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంట్రాక్టు విమోచనం చెందినట్లుగా భావింపబడుతుంది. దీనికి సంబంధించి ఒక కేసు ఏంటంటే నూర్ బక్స్ వర్సెస్ కళ్యాణి కేసులో చెప్పాను. అట్లా కాకుండా దీనికి రివర్స్ ఒక కేసు ఉంది, ట్వింటీషే ఓవర్సీస్ ట్రేడింగ్ కంపెనీ వర్సెస్ ఉగాండా షుగర్ ఫ్యాక్టరీ అనే కేసులో ఒక కాంట్రాక్టు బాధ్యతను నిర్వర్తించడానికి 2 కానీ 3 అంతకంటే ఎక్కువ మార్గాలు ఉన్నప్పుడు, ఒక కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడానికి 2 కంటే ఎక్కువ మార్గాలు ఉన్నప్పుడు అందులో ఒకటి లేదా కొన్ని మార్గాలు న్యాయ విరుద్ధమైనప్పుడు ఈ సూత్రం వర్తించదు అని చెప్పి తెలియజేసింది. ఎక్కువ మార్గాలు న్యాయ విరుద్ధమైపోయినట్లయితే ఆ కాంట్రాక్టు బాధ్యతను నిర్వర్తించడం సాధ్యం కాదు. అందుచేత కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందినట్లుగానే పరిగణించాలి అని చెప్పి ట్వింటీషే ఓవర్సీస్ ట్రేడింగ్ కంపెనీ వర్సెస్ ఉగాండా షుగర్ ఫ్యాక్టరీ కేసులో తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. కాంట్రాక్టు ఉద్దేశం న్యాయ విరుద్ధమైనట్లయితే కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించాల్సినటువంటి ఆవశ్యకత అనేది లేదు అని చెప్పి నూర్ బక్స్ వర్సెస్ కళ్యాణి అనే కేసు, తర్వాత ట్వింటీషే ఓవర్సీస్ ట్రేడింగ్ కంపెనీ వర్సెస్ ఉగాండా షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటి కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అది ఆశాభంగం ఏర్పడేటువంటి సంఘటనలో రెండోది. మూడోది ఏంటంటే గవర్నమెంట్ జోక్యం. ఇదేంటంటే కాంట్రాక్టు బాధ్యతలు నెరవేర్చడంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వలన చాలా కాలం ఆలస్యం జరిగితే అడ్డు తీరిన తర్వాత ఆ బాధ్యత నిర్వహణ అనేది అసంభవం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వలన చాలా కాలం ఆలస్యం అయితే ఏంటిది కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడం చాలా కాలం ఆలస్యం అయితే అడ్డు తీరిన తరువాత అంటే గవర్నమెంట్ జోక్యాన్ని ఉపసంహరించుకున్న తరువాత ఆ బాధ్యత నిర్వహణ అనేది అసంభవం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. దీనికి సంబంధించి నిన్నే చెప్పే కేసు మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు వర్సెస్ డిక్ అండ్ కేర్ కంపెనీ అని. చెప్పానన్నా రేవతి చెప్పారు సార్. ఆయన మర్చిపోతున్నాను, మీరు గుర్తుండలా.
మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు వర్సెస్ డిక్ అండ్ కేర్ కంపెనీ అనే ఒక కేసు చెప్పా. ఈ కేసులో ఏంటిది, ఒక రిజర్వాయర్ను నిర్మించడానికి, రిజర్వాయర్ అంటే నీటిని నిల్వ చేసేటువంటి ప్రదేశం, ఒక రిజర్వాయర్ను నిర్మించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కాంట్రాక్టుని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ రిజర్వాయర్ను నిర్మించేటువంటి క్రమంలో మొదటి ప్రపంచ యుద్ధం అనేది వస్తుంది. ఎప్పుడు వచ్చింది మొదటి ప్రపంచ యుద్ధం? మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది మొన్న చెప్పా. 1914 సార్. ఎస్ 14 to ఉదయ్ మాస్టర్ వచ్చారా? వెరీ గుడ్ మాస్టర్ అనిపించాం. మొత్తానికి 14 to 18, 1914 to 1918 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరగడం మూలంగా ఈ కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడం అనేది అసంభవం అయిపోయింది. ఇందులో మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు వర్సెస్ డిక్ అండ్ కేర్ కంపెనీ కేసులో ఇద్దరు కలిసి ఒక రిజర్వాయర్ను నిర్మించడానికి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకుంటారు. ఈ కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించేటువంటి సమయానికి ఫస్ట్ వరల్డ్ వార్ 2014-19 మధ్య యుద్ధం అనేది జరిగింది. అందువలన కంపెనీ కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించలేకపోయింది. ఆ కోర్టు ఏమని తీర్పు చెబుతుందంటే ఇది ఆశాభంగ సిద్ధాంతం వలన కాంట్రాక్టు విమోచనం చెందింది అని చెప్పి మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు వర్సెస్ డిక్ అండ్ కేర్ కంపెనీ కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ 4వది ఏంటంటే కాంట్రాక్టు తాలూకు బాధ్యత నిర్వహణలో ప్రధానమైనటువంటి మార్పు. ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కాంట్రాక్టును నిర్వర్తించాల్సినటువంటి అంశాలలో బాధ్యతలలో ప్రధానమైనటువంటి మార్పుని జరిగినట్లయితే ఆశాభంగం వల్ల కాంట్రాక్టు వెంటనే విమోచనం చెందుతుంది అని చెప్పి సూయజ్ కాలువ సంఘటనలో నిర్ధారించడం అనేది జరుగుతుంది. కాంట్రాక్టు తాలూకు బాధ్యత నిర్వహణలో ప్రధానమైనటువంటి మార్పు సంభవించినట్లయితే ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్ట్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకునేటువంటి సమయంలో బాధ్యతలను నిర్వర్తించాల్సినటువంటి అప్పుడు ఆ కాంట్రాక్టుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మార్పు సంభవించినట్లయితే కాంట్రాక్ట్ అనేది ఆటోమేటిక్గా విమోచనం చెందుతుంది అని చెప్పి సూయజ్ కాలువ కేసులో చెప్పడం అనేది జరిగింది. ఏంటి సూయజ్ కాలువ ఎక్కడ ఉంది మాస్టరు? చెప్పండి సార్. సూయజ్ కాలువ ఎక్కడ ఉంది? ఈజిప్ట్ పక్కన సూయజ్ కెనాల్, సూయజ్ కాలువ ఎక్కడ ఉంది? ఏమో సార్, తెలుసు సార్. తెలియదంటే ఎట్లాగండి? మధ్యధారా సముద్రాన్ని ఆ తర్వాత డెడ్ సీ మృత సముద్రాన్ని కలిపేది ఈజిప్ట్ పక్కన ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది మ్యాప్లో చూసినట్లయితే. ఎవరు నిర్మించాడు దాన్ని? ఫ్రాన్సిస్ డి లెసెప్స్ అనేవాడు నిర్మించాడు. ఫ్రాన్సిస్ డి లెసెప్స్ అనేవాడు దాన్ని నిర్మిస్తాడు. దీనికి సంబంధించి ఏంటంటే 1956లో సూయజ్ కాలువని అక్కడ ఉన్నటువంటి ఈజిప్ట్ అధ్యక్షుడు ఏం చేస్తాడంటే ఇంగ్లాండ్కి సంబంధించిన ఓడలు ఈ మార్గం ద్వారా రావడానికి వీలు లేదని చెప్పి అడ్డు పెడతాడు. అడ్డుపెట్టినప్పుడు ఇంగ్లాండ్ ఏమవుతుందంటే ఇంగ్లాండ్తో సరుకు రవాణా ఒప్పందానికి కుదుర్చుకున్నటువంటి కాంట్రాక్టులన్నీ కూడా ఆశాభంగ సిద్ధాంతం వలన విమోచనం చెందినాయని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాంట్రాక్టు తాలూకు బాధ్యత నిర్వహణలో ప్రధానమైనటువంటి మార్పు సంభవించినప్పుడు ఆశాభంగ సిద్ధాంతం వలన కాంట్రాక్టులు విమోచనం చెందుతాయని చెప్పి సూయజ్ కెనాల్ కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకోటి నెక్స్ట్ ఇది 4వది. ఐదోది ఏంటంటే కాంట్రాక్టు వస్తువు నాశనమైనప్పుడు అంటే కాంట్రాక్టు ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక విషయాన్ని గురించి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కాంట్రాక్టు విషయ వస్తువు నాశనమైపోయినట్లయితే ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కాంట్రాక్టులోని విషయ వస్తువు తర్వాత నాశనం అయిపోయినట్లయితే కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది. దీనికి కూడా ఆధారం ఏంటంటే ఆశాభంగ సిద్ధాంతమే ఆధారం. నేను ఒక కేసు చెప్పా, రాబిన్సన్ టైలర్ వర్సెస్ కాల్డ్వెల్ అనేటువంటి ఒక కేసు చెప్పాం. ఈ కేసులో నిర్ణీతమైన కొన్ని తేదీలలో ఒక థియేటర్లో నిర్ణీతమైన కొన్ని తేదీలకు గాను ఒక థియేటర్ని అద్దెకిచ్చేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. కానీ ఆ తేదీ కంటే ముందే ఆ థియేటర్ ఏమైందంటే అగ్ని ప్రమాదానికి గురయ్యి కాలిపోతుంది. కాంట్రాక్టు విషయ వస్తువు నాశనమైనందువల్ల కాంట్రాక్టు విమోచనం చెందుతుందని చెప్పి టైలర్ వర్సెస్ కాల్డ్వెల్ అనేటువంటి కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఈ కేసులో ఏం జరుగుతుందంటే నిర్ణీతమైన తేదీలలో ఒక కచేరీ జరపడానికి ఒక థియేటర్ని, గానమందిరం అంటే థియేటర్ ఇంగ్లీష్లో, థియేటర్ని బాడుగా అంటే రెంట్ అద్దెకి తీసుకున్నారు.
ఆ ఒప్పందం కుదిరింది. కానీ ఆ కచేరీ చేయడానికంటే ముందు తేదీలలోనే అగ్ని ప్రమాదం సంభవించి ఆ థియేటర్ అనేది అగ్ని ప్రమాదానికి గురై తగలబడిపోయింది. కాంట్రాక్టు విషయ వస్తువు నాశనం అయినందువల్ల కాంట్రాక్టును విమోచనమైనట్లుగా తీర్పు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఐదోది. ఇక ఆరోది ఏంటంటే వ్యక్తిగత అర్హతలు. వ్యక్తిగత అర్హతలకు సంబంధించి కాంట్రాక్టుని కుదుర్చుకున్నట్లయితే అట్లాంటి వ్యక్తిగత అర్హతలు లోపించినప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది ఆటోమేటిక్గా విమోచనం చెందడం అనేది జరుగుతుంది. అట్లాంటి బాధ్యతలు లోపించినప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా విమోచనం చెందడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్న ఒక కేసు చెప్పుకున్నాం. అదే ఏ కేసు ఏంటంటే రాబిన్సన్ వర్సెస్ డేవ్సన్ అనేటువంటి ఒక కేసు చెప్పాం నిన్న. దానికి సంబంధించి రాబిన్సన్ వర్సెస్ డేవ్సన్ అనేటువంటి ఒక కేసు మనం చెప్పుకున్నాం. రాబిన్సన్ వర్సెస్ డేవ్సన్ ఏంటిది గుర్తుందా మీకు? రాబిన్సన్ వర్సెస్ డేవిసన్ అదేంటంటే పియానో వాయించడం. ఈ కేసులో ఒక పియానో వాయించే వ్యక్తికి ఒక వ్యక్తిని పియానో వాయించడానికి, ఒక థియేటర్లో పియానో వాయించడానికి ఒక వ్యక్తిని కాంట్రాక్టుకు తీసుకోవడం అనేది జరిగింది. అంటే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ఆ థియేటర్ యజమాని ఏం చేశాడంటే పాట కచేరీ చేయలేకపోయాడు. ఎందుకని ఆ పియానో వాయించేటువంటి వ్యక్తి జబ్బుకు గురవటం మూలంగా అతడు థియేటర్లో పాట కచేరీ చేసేటప్పుడు పియానో వాయించలేకపోయాడు. కాబట్టి పియానో వాయించలేకపోయినట్లయితే అతడు ఏం చేస్తాడంటే అతడిని అద్దెగా కాంట్రాక్ట్ కుదుర్చుకున్న వ్యక్తి, నువ్వు థియేటర్లో ఈ పియానో వాయించడానికి రాలేకపోయావు కాబట్టి నీ వల్ల నాకు పెద్ద మొత్తం నష్టం సంభవించింది, కాంపెన్సేషన్ పే చేయమని కోరతాడు. అవతల వ్యక్తి ఏం చేస్తాడంటే కోర్టుకి వెళ్తాడు. కోర్టు ఏమని తీర్పు చెబుతుందంటే ప్రతివాది ఆరోగ్యం బాగుంటేనే పియానో వాయించడానికి ఒప్పుకున్నట్లుగా భావించాలి అని చెప్పి, అతడు ఆరోగ్యం బాగోకపోవడం చేత పియానో వాయించడానికి రాలేదు, కానీ ఇతరుల దగ్గర ఎక్కడ కూడా పియానో వాయించలేదు. అందుచేత అతడు నష్టపరిహారాన్ని చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి రాబిన్సన్ వర్సెస్ డేవ్సన్ అనేటువంటి కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. వ్యక్తిగతమైన అర్హతలకు సంబంధించి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కాంట్రాక్టులో ప్రాముఖ్యత ఇస్తే, అట్లాంటి వ్యక్తిగత అర్హతలు లోపించినప్పుడు కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది అని చెప్పి రాబిన్సన్ వర్సెస్ డేవ్సన్ అనేటువంటి కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇవి 6 ఏంటంటే ఆశాభంగం ఏర్పడేటువంటి సంఘటనలు. ఏంటిదంటే కాంట్రాక్ట్ మొదటిది అవుతుందన్న విషయం కాకపోవడం, లేదా ఉంటాయన్న పరిస్థితులు లేకపోవడం. తర్వాత రెండోది ఏంటంటే కాంట్రాక్టు ఉద్దేశం న్యాయ విరుద్ధం కావడం. తర్వాత మూడోది ఏంటంటే గవర్నమెంట్ జోక్యం చేసుకోవడం. నాలుగోది ఏంటంటే కాంట్రాక్టు తాలూకు బాధ్యత నిర్వహణలో ప్రధానమైనటువంటి మార్పులు రావడం. తర్వాత కాంట్రాక్టు వస్తువు నాశనం కావడం. ఐదోది వ్యక్తిగతమైనటువంటి అర్హతలకు సంబంధించి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకోవడం. ఈ 6 కూడా ఆశాభంగం తలెత్తేటువంటి సంఘటనలు. ఇక దీనికి మినహాయింపులు, ఆశాభంగ సిద్ధాంతానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అదేంటంటే స్వయంకృత ఆశాభంగం. మొదటిది స్వయంకృత ఆశాభంగం. ఆశాభంగం కలిగించేటువంటి సంఘటన పార్టీల స్వయంకృతాపరాధం వల్ల జరిగినట్లయితే ఆశాభంగ సిద్ధాంతం అనేది వర్తించదు. ఆశాభంగం కలిగించేటువంటి సంఘటన కాంట్రాక్టు పార్టీల యొక్క స్వయంకృతాపరాధం వల్ల, అంటే వారు చేసుకున్నటువంటి పన్నుల వలన స్వయంకృతాపరాధం వల్ల సంభవించినట్లయితే ఆశాభంగ సిద్ధాంతం అనేది వర్తించదు. అట్లాంటప్పుడు కాంట్రాక్టు విమోచనం చెందినట్లుగా పరిగణించడానికి అవకాశం అనేది లేదు. రెండోది ఏంటంటే భావనకు వ్యతిరేకమైనది. ఇది పార్టీల భావన మీద ఆధారపడి ఉంటుంది. అందువలన కాంట్రాక్టులో పార్టీలు స్పష్టంగా అంగీకరించిన షరతులకు ఈ భావన అనేది వ్యతిరేకం కాకూడదు. ఒకవేళ ఈ భావన కాంట్రాక్టు పార్టీలు స్పష్టంగా అంగీకరించిన షరతులకు వ్యతిరేకమైనట్లయితే ఈ ఆశాభంగ సిద్ధాంతం అనేది వర్తించదు. తర్వాత మూడోది ఏంటంటే ఏకపార్టీ మనసులో ఉండేటువంటి విషయం అసాధ్యమైతే, ఇద్దరు పార్టీలు కలిసి ఒక పార్టీ మనసులో ఉన్న విషయం అసాధ్యం కావటం, ఇద్దరు పార్టీలు ఏదైనా ఒక విషయాన్ని ప్రాతిపదికగా చేసుకుని కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ విషయం అలా కానప్పుడు ఆశాభంగం అనేది చెందుతుంది. అంతేకాని ఒక పార్టీ మనసులో ఉన్న విషయం అసాధ్యమైనైతే ఆశాభంగం అనేది
కాదు. ఇద్దరు అది మొత్తం టోటల్గా వ్యతిరేకంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆశాభంగ సిద్ధాంతం వలన కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది. అంతేగాని ఒక పార్టీ మనసులో ఉన్న విషయం అసాధ్యమైనంత మాత్రాన ఆశాభంగం చెందదు అని చెప్పి తెలియజేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆశాభంగం యొక్క ఫలితాలు. ఆశాభంగం యొక్క ఫలితాలు. తల్లి ఏమే మంచి లేవమ్మా. ఆశాభంగం యొక్క ఫలితాలు ఏమవుతుందంటే ఆశాభంగ సిద్ధాంతం వలన ఏమవుతుందంటే కాంట్రాక్టు చెల్లకూడని కాంట్రాక్ట్ అవుతుంది. ఆశాభంగ సిద్ధాంతం వలన కాంట్రాక్టు చెల్లకూడని అవుతుంది. ఆశాభంగం కలిగించేటువంటి సంఘటనలు జరిగిన వెంటనే ఆ కాంట్రాక్టు చెల్లకూడని కాంట్రాక్ట్ అవుతుంది. చెల్లకూడని కాంట్రాక్ట్ అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు అందులో ఒక పార్టీ ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్ట్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అందులో ఒక పార్టీ కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడానికి సంసిద్ధుడిగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి బాధ్యతను స్వీకరించడానికి నిరాకరించినట్లయితే ఆ కాంట్రాక్టు ఏమవుతుందంటే అప్పుడు ఆ కాంట్రాక్టు చెల్లకూడనటువంటి కాంట్రాక్ట్ అవుతుంది. ఆ కాంట్రాక్టు బాధ్యతలు ఆ సమయం నుంచి వాటంతట అవే రద్దు కావడం అనేది జరుగుతుంది. ఆశాభంగం వలన కాంట్రాక్టు చెల్లకూడని కాంట్రాక్ట్ అవుతుంది. ఆశాభంగం కలిగించేటువంటి సంఘటన జరిగిన వెంటనే కాంట్రాక్టు చెల్లకూడనిది అవుతుంది. ఆ కాంట్రాక్టు బాధ్యతలు ఆ సమయం నుంచి వాటంతట అవే రద్దు కావడం అనేది జరుగుతుంది. రెండోది సొమ్ము వాపసు. కాంట్రాక్టు బాధ్యత విమోచనమైనప్పుడు కాంట్రాక్టు కింద తీసుకున్నటువంటి సొమ్మును వాపసు చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాంట్రాక్టు బాధ్యత విమోచనం అయిపోయింది. ఆ విమోచన కింద ఏదైనా సొమ్మును విమోచనమైనప్పుడు కాంట్రాక్టు కింద ఏదైనా సొమ్ము తీసుకున్నట్లయితే ఆ సొమ్మును ఏం చేయాలంటే వాపసు చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాంట్రాక్టు బాధ్యత విమోచనమైనప్పుడు కాంట్రాక్టు కింద తీసుకున్నటువంటి సొమ్మును వాపసు చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. పొందిన లాభాన్ని కూడా మూడోది ఏంటంటే పొందిన లాభాన్ని వాపసు చేయటం. ఆశాభంగం జరిగిన కాంట్రాక్టు కింద కాంట్రాక్టు పార్టీలతో పాటు ఇతర వ్యక్తులు ఏదైనా లాభం పొందినట్లయితే ఆ లాభాన్ని కూడా వాపసు చేయాలి. పొందిన లాభాన్ని వాపసు చేయటం రెండోదేమో సొమ్మును వాపసు చేయడం, మూడోదేమో పొందినటువంటి లాభాన్ని వాపసు చేయడం. ఆశాభంగం జరిగినటువంటి కాంట్రాక్టు కింద కాంట్రాక్టు పార్టీలతో పాటు ఇతర వ్యక్తులు ఎవరైనా సరే ఏమైనా లాభాన్ని పొంది ఉన్నట్లయితే ఆ లాభాన్ని ఏం చేయాలంటే వాపసు చేయాలి అని చెప్పి ఈ సిద్ధాంతం చెప్పడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఆశాభంగం వలన కలిగేటువంటి ఫలితాలు. కాంట్రాక్ట్ ఏమవుతుంది? చెల్లకూడని కాంట్రాక్ట్ అవుతుంది. ఆ కాంట్రాక్ట్ కింద ఏదైనా సొమ్మును పొందినట్లయితే దాన్ని వాపసు చేయాల్సి అవుతుంది. కాంట్రాక్టు పార్టీలు మాత్రమే కాకుండా ఇతర వ్యక్తులు కాంట్రాక్ట్ కింద ఏదైనా ప్రయోజనాన్ని పొందినట్లయితే దానిని కూడా లేదా లాభాన్ని పొందినట్లయితే దానిని కూడా వాపసు చేయాలి అని చెప్పి ఈ సిద్ధాంతం తెలియచేయటం అనేది జరుగుతుంది. అది ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఆశాభంగ సిద్ధాంతము. అది ఆశాభంగ సిద్ధాంతము అంటే ఏంటి? ఆశాభంగ సిద్ధాంతం ఎదురయ్యేటువంటి సంఘటనలు ఏంటి? ఆశాభంగ సిద్ధాంతానికి మినహాయింపులు ఏంటి? ఆశాభంగ సిద్ధాంతానికి గల ఫలితాలు ఏంటి? ఆశాభంగ సిద్ధాంతం యొక్క ఫలితాలు ఏంటి? ఇందులో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఏంటి అవి? ఆశాభంగ సిద్ధాంతం అంటే ఏంటి? పార్టీల అధీనంలో లేనటువంటి పరిస్థితుల వలన కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడం అసంభవమైనప్పుడు ఆశాభంగ సిద్ధాంతం అనేది అన్వయిస్తుంది. పార్టీల అధీనంలో లేనటువంటి పరిస్థితుల వలన కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చడం అసంభవమైనప్పుడు ఆశాభంగ సిద్ధాంతం అనేది అన్వయిస్తుంది. పార్టీలు ఊహించిన దానికి అతీతంగా ఏర్పడినటువంటి బాహ్య సందర్భాల వలన కాంట్రాక్టు మూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పు లేదా మధ్యంతరంగా సంభవించినటువంటి సంఘటన మూలంగా పార్టీల మధ్యన ఉన్నటువంటి న్యాయాత్మకమైనటువంటి కాంట్రాక్టు ముందుగానే ముగిసిపోవడాన్ని లేదా పూర్తయిపోవడాన్ని ఆశాభంగము అని చెప్పి నిర్వచించారు. పార్టీలు ఊహించిన దానికి అతీతంగా ఏర్పడినటువంటి బాహ్య సందర్భాల వలన కాంట్రాక్టు మూలంగా ఉన్నటువంటి పరిస్థితులలో మార్పు లేదా మధ్యంతరంగా సంభవించినటువంటి సంఘటన వలన పార్టీల మధ్య ఉన్నటువంటి న్యాయాత్మకమైన కాంట్రాక్టు ముందుగానే ముగిసిపోవడాన్ని ఏమనిపిస్తారంటే ఆశాభంగము అంటారు. ఈ ఆశాభంగ సిద్ధాంతాన్ని దేని ఆధారంగా ఏర్పాటు చేశారంటే న్యాయశాస్త్రము అసంభవాన్ని అమలు చేయదు.
న్యాయశాస్త్రం అసంభవాన్ని అమలు చేయదు అనేటువంటి అంశాన్ని ఆధారంగా తీసుకుని ఈ ఆశాభంగ సిద్ధాంతాన్ని రూపొందించడం అనేది జరిగింది. ఆశాభంగం ఏర్పడేటువంటి సంఘటనలు 6 రకాలుగా ఆశాభంగం అనేది జరుగుతుంది అనుకున్నాం. మొదటిది ఏంటంటే అవుతుందన్న విషయం కాకపోవటం, లేదా ఉంటాయన్నటువంటి సంగతి లేదా సందర్భాలు లేకపోవడం. తర్వాత దీనికి సంబంధించి క్రెల్ వర్సెస్ హెన్రీ అనేటువంటి కేసు చెప్పడం జరిగింది. కేసు చెప్పుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ కాంట్రాక్టు ఉద్దేశం న్యాయ విరుద్ధం కావడం. నూర్బక్స్ వర్సెస్ కళ్యాణి అనే కేసు చెప్పా. ఇందులో ఇప్పుడు చెప్పిన కేసు ఏంటంటే 20 షే ఓవర్సీస్ ట్రేడింగ్ కంపెనీ వర్సెస్ ఉగాండా షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటి ఒక కేసు చెప్పుకున్నాం. తర్వాత ప్రభుత్వ జోక్యం వలన ఆశాభంగం వలన కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంది అని మెట్రోపాలిటన్ వర్క్స్ బోర్డు వర్సెస్ డిక్ అండ్ కేర్ కంపెనీ ఆ కేసు చెప్పుకున్నాం. అదేంటంటే రిజర్వాయర్ నిర్మాణం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధంలో రిజర్వాయర్ నిర్మించడానికి 2 వ్యక్తులు కలిసి కాంట్రాక్ట్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు యుద్ధం సంభవించడం మూలంగా కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చడం అనేది అసంభవమైంది. అందువలన ఏమవుతుందంటే కాంట్రాక్టు విమోచనం చెందుతుంది అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే సూయజ్ కాలువ. అదేంటంటే కాంట్రాక్టు తాలూకు బాధ్యత నిర్వహణలో ప్రధానమైనటువంటి మార్పు రావడం. దానికి సంబంధించి 1956లో సంభవించినటువంటి సూయజ్ కాలువ కేసుని ఉదాహరించడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే ఐదో పాయింట్ ఏంటంటే కాంట్రాక్టు విషయ వస్తువు నాశనం కావడం. దానికి టైలర్ వర్సెస్ కాల్డ్వెల్ అంటే ఒక థియేటర్ని మనం అద్దెకి తీసుకుంటాం. ఆ కచేరీ నిర్వహించడానికి ఆ తేదీ కంటే ముందే థియేటర్ అగ్ని ప్రమాదానికి గురయ్యి కాలిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆశాభంగ సిద్ధాంతం వలన కాంట్రాక్టు విమోచనం చెందినట్లుగా భావించాలి అని చెప్పి టైలర్ వర్సెస్ కాల్డ్వెల్ అనేటువంటి కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ది వ్యక్తిగతమైన అర్హతల గురించి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి ఆ తేదీన ఆ బాధ్యతలను అనారోగ్యానికి గురయ్యి బాధ్యతలు నిర్వర్తించలేకపోయినట్లయితే కాంట్రాక్టు నుంచి విముక్తుడవుతాడు అని చెప్పి ఏంటంటే రాబిన్సన్ వర్సెస్ డేవ్సన్ అనేటువంటి కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఆశాభంగ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలు. అర్థమైందా శివ? అర్థమైందా? అర్థమైంది సార్. అర్థం కాలేదంటావా? అర్థమైంది సార్. ఈ ఆశాభంగ సిద్ధాంతం దీంతో ఇక ఏమైనా ఉంటే చిన్న కాన్సెప్ట్ ఏదైనా ఒకటో రెండో ఉంటే ఒకటేది అక్కడ ఉన్నట్టు ఉంది, గుర్తే ఉంది నాకు. లేకపోతే ఈ 3వ యూనిట్ కూడా అయిపోయింది. ఫస్ట్ యూనిట్ మనం ఏం డిస్కస్ చేసాం, కాంట్రాక్ట్ అంటే ఏంటి, నిర్వచనాలు, కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు, కాంట్రాక్ట్ యొక్క రకాలు తెలుసుకున్నాం. అది ఫస్ట్ యూనిట్. తర్వాత 2వ యూనిట్ ఏం చేసుకున్నాం, ప్రతిపాదన అంటే ఏంటి, స్వీకృతి అంటే ఏంటి, ప్రతిఫలం అంటే ఏంటి, కాంట్రాక్టు కొత్త వ్యక్తి అంటే ఏంటి, తర్వాత ప్రతిఫలం లేదు, కాంట్రాక్టు లేదు, మినహాయింపులు, ఇవి చేసుకున్నాం. ఆ తర్వాత ప్రతిపాదన, తర్వాత ఏం చేసుకున్నాం, తర్వాత అందులో ప్రతిపాదన రకాలు కూడా తెలుసుకున్నాం. అది అంతవరకు 2వ యూనిట్. ఇక 3వ యూనిట్కి మనం వచ్చేటప్పుడు కాంట్రాక్టు భంగానికి పరిహారాలు, ఇవేగా మనం ఇది పార్టీల అర్హత అంటే పార్టీల అర్హత. ఆ తర్వాత మైనర్ కాంట్రాక్టులు చేసుకున్నాం, ఆగంతుక కాంట్రాక్టులు చేసుకున్నాం, కాంట్రాక్టు భంగానికి పరిహారాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత నష్టపరిహారాలు, కాంట్రాక్టు బాధ్యత విమోచనం, కాంట్రాక్టు భంగానికి పరిహారాలు, అందులో నష్టపరిహారాలు రకాలు నేను చెప్పుకున్నాం. ఇవాళ ఏంటంటే ఆశాభంగ సిద్ధాంతం గురించి ఇవాళ చెప్పడం జరిగింది. దీంతో 3rd యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక రేపు నుంచి ఏంటంటే వస్తు విక్రయ చట్టం 1930 4వ యూనిట్ వస్తు విక్రయ చట్టం 1930 గురించి రేపు కుదిరితే రేపు డిస్కస్ చేద్దాం. మామూలుగానే ఉంటుంది రేపు పీరియడ్, రేపు డిస్కస్ చేద్దాం. ఓకే.